నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కేంద్రం గురువారం ఒక సరికొత్త చైతన్యానికి వేదికైంది. రేపటి పౌరులైన నేటి యువతను సన్మార్గంలో నడిపించేందుకు, వారి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసేందుకు స్థానిక పోలీసు శాఖ ఒక అద్భుతమైన ముందడుగు వేసింది. సబిన్స్పెక్టర్ సుజాత సారథ్యంలో అనపర్తి మెయిన్ రోడ్డులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ వీరూళ్లమ్మ గుడి ప్రాంగణంలో కనెక్ట్ యూత్ పేరిట ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. మెయిన్ రోడ్డులో వీరూళ్లమ్మ గుడి వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులకు, యువతకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తూ స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సదస్సు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్ఐ సుజాత యువతను ఉద్దేశించి అత్యంత ఆత్మీయంగా, అంతే బాధ్యతాయుతంగా ప్రసంగించారు. నేటి సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న పలు కీలక అంశాలపై ఆమె కళ్లకు కట్టినట్లు అవగాహన కల్పించారు. సాంకేతికత ఎంతగా ఎదుగుతుందో అంతీ వేగంగా పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి ఓటీపీలు చెప్పవద్దని, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, సులభంగా డబ్బు సంపాదించే యాప్ల మోసపూరిత వలల్లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మద్యం మత్తులో వాహనం నడపడమంటే మృత్యువుతో ముఖాముఖీ పోరాడటమే అని హెచ్చరించారు. క్షణకాలపు మైకంలో తీసుకుని తప్పుడు నిర్ణయాలు కన్నవారికి గుండెకోతను మిగులుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వచ్చే కఠినమైన శిక్షలు, జరిమానాలు మరియు వాటి వల్ల కుటుంబాలు ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులను వివరించారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి వంటి ప్రాణాంతక మాదక ద్రవ్యాల వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేసినా, వినియోగించినా చట్టం ముందు కఠిన శిక్షలు తప్పవని చెబుతూ స్నేహితుల ఒత్తిడికి లొంగి జీవితాలను అంధకారం చేసుకోవద్దని యువతకు దిశానిర్దేశం చేశారు. కేవలం శిక్షించడమే కాదు, రక్షించడం కూడా పోలీసుల బాధ్యత అని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. యువత తమ సమస్యలను స్వేచ్ఛగా పోలీసులతో పంచుకోవచ్చని, తద్వారా నేరరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఎస్ఐ సుజాత పిలుపునిచ్చారు. ఈ వినూత్న చైతన్య సదస్సులో స్థానిక యువతతో పాటు పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు అత్యంత ఆసక్తితో పాల్గొన్నారు. పోలీసుల చొరవను, ముఖ్యంగా ఎస్ఐ సుజాత తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను అనపర్తి ప్రజలు మరియు యువత హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమం అనపర్తి యువతలో ఒక కొత్త ఆలోచనకు, బాధ్యతాయుతమైన నడవడికకు బాటలు వేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హెల్మెట్ లేదు, ఇది లోకలు. ఫోన్ మాట్లాడతా, నేను ఆపితే ఫోన్ మాట్లాడితే ట్రిపుల్ రైడ్ ఎంత 3035. ఒక్క ఫైన్ వేస్తే చాలు, రెండోసారి బండి కూడా కొన్ని పనులు అయితే అమ్మినా ఫైన్ కట్టలేదు. నేను ఇందాక సైబర్ క్రైమ్కి ఏ నెంబర్ కాల్ చేయను? 1930. ఇంకా ఇవి చెప్తాను. మీకు ఎవరికైనా మేడం ఈ ప్రాబ్లం అని ఫేస్ చేసి ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. ఆన్లైన్కి సంబంధించిందే కానీ ఇంకా ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడుతున్నారా? ఆడకపోయినా ఒకవేళ మీ ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళు ఆడినా, వన్స్ మీరు యాప్ అని వాడిచ్చే ఏ లింక్ అయితే క్లిక్ చేస్తారో మీరు అప్పుడే మనసులో పెట్టుకొని మీ డేటా వాడికి ఇచ్చేశారు. మీ డేటా మొత్తాన్ని వాడికి ఇచ్చేశారు. మీ సర్వస్వం మీ ఫోన్లోనే ఉంటుందిగా. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా ఫోనే తీస్తారు. మీ డేటా మొత్తం వాడు కాపీ చేసుకుంటాడు. డబ్బులు కడితే పర్లేదు, కట్టకపోతే దీంతోనే బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి అన్నోన్ యాప్స్ అనేవి ముందు డౌన్లోడ్ చేయొద్దు. ఈ బెట్టింగ్ వల్ల ఏం యూజ్ లేదు. ఏ యాప్ వాడు ఎదురు డబ్బులు ఇవ్వాలని ఎవ్వరూ అనుకోరు. ఫస్ట్ రోజు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఇస్తాడు, లేకపోతే 10,000 ఇస్తాడు. తర్వాత 10 లక్షలు లాగడానికే ట్రై చేస్తాడు. కాబట్టి ఇలాంటివి కూడా కొద్దిగా మనకి ఫోన్ అంటేనే డేంజర్. ఫస్ట్ డేంజర్, తర్వాత ఇంకేదైనా. దీనివల్ల ఉపయోగం ఏ విధంగా లేదు, కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు కూడా మంచిగా. నా దాంట్లో ఇప్పుడు దాకా నాకు తెలిసి ఒక ఇన్స్టా, ఫేస్బుక్ ఏది ఉండదు. నేను ఏది వాడద్దని చెప్పట్లేదు, కానీ కొద్దిగా ప్రైవసీగా పెట్టుకోబడుతున్నా. అన్ని ప్రైవసీ వచ్చేసి ప్రైవసీగా పెట్టుకోండి. ఎవరైనా ఎవరు వద్దంటారు, ఫోటోలు దిగుతారు, ప్రైవసీ వచ్చింది. ఓన్లీ మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు చూస్తే చాలు కదా. ఇవే మీకు తెలియక. అండ్ డ్రగ్స్, గంజాయి చాలామంది ఉన్నారు లోకల్లో గంజాయి తాగేవాళ్ళు. ఇదివరకు రోజులో లేదు. గంజాయి తాగి ఒక కేసు అయినా కూడా షీట్ ఓపెన్ చేస్తారు. షీట్ క్లోజ్ చేయాలంటే 10 సంవత్సరాలు. రోజు ఆదివారం పూట స్టేషన్కి రావాలి. ఎక్కడైనా ఆపేననుకో మీ వేలుముద్ర అనగానే వేలుముద్ర ఇవ్వాలి. వేలుముద్ర తీస్తే ఏం కేసులు ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకోటి కెమెరాస్ వచ్చినాయి కదా, మేము పెట్టినా పోలీసులు పట్టే చేశారు 360 degrees అని. అది అన్ని దగ్గర ఇంప్లిమెంట్ అవ్వలేదు.
అందులో అప్లోడ్ చేస్తే అది హెచ్డీ లెవెల్ అనుకోండి, అది ట్రేస్ చేసింది, బండి నెంబర్ కనిపించింది.